श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
సాయి బాబా సాయి బాబా
Baba, Sai Baba, Sai Baba, Sai Baba.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 43వ అధ్యాయం నిన్నటి తరువాయి.
భక్తులను ఉద్ధరించే సంకల్పంతో భూమిపై అనేక అవతారాలను ధరించేవారు జనన మరణాలలో బంధింపబడతారా? ఈ రెండు మిథ్యాకల్పనలే. శరీరం నేలపై పడిపోకముందే దానిని కాల్చి బూడిదగా చేసిన వారికి మరణ భయం ఎందుకుంటుంది? వారికి మృత్యువు బూడిద సమానం. మరణం శరీరం యొక్క సహజ ప్రకృతి. మరణం శరీరం యొక్క సుఖస్థితి. జీవితం శరీరం యొక్క వికృతి అని జ్ఞానులు భావిస్తారు. సాయి సమర్థులు ఆనందగనులు. వారు శరీరం యొక్క జననాన్ని ఎరుగరు. శరీరం అస్తిత్వం యొక్క స్ఫురణ వారికి లేదు. అటువంటి వారి శరీరానికి మరణం ఎక్కడిది? సాయిబాబా పూర్ణ పరబ్రహ్మ. వారికి జనన మరణాలు ఎక్కడివి? బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అని తెలుసుకున్న వారికి శరీరంతో తాదాత్మ్యం ఎందుకుంటుంది? ప్రాణధారణ, ప్రాణ విసర్జన, అదృశ్య పరిభ్రమణ వగైరాలు వారి స్వచ్ఛంద యోగ క్రీడలు భక్తులను ఉద్ధరించడానికే. సూర్యునికి గ్రహణం పట్టిందని సూర్యుడు పూర్తిగా అదృశ్యమయ్యాడని అంటారు. ఇది కేవలం దృష్టి దోషగుణం. సత్పురుషుల మరణం కూడా అటువంటిదే. వారికి శరీరం కేవలం ఉపాధి. ఇక దానికి ఆదివ్యాధులు ఎక్కడివి? ప్రారబ్ధానుబంధంతో ఏమైనా ఉన్నా వారిని వారు పట్టించుకోరు. భక్తుల యొక్క పూర్వార్జిత పుణ్య సంచయం వలన అవతరించి భక్తుల భక్తి అవ్యక్త రూపంలో నిండిపోగా బాబా భక్తులను రక్షించడానికి ప్రకటమై షిరిడిలో కనిపించారు. భక్తుల కొరకు వచ్చిన పని పూర్తయిందని శరీరాన్ని వదిలివేశారు అని అంటారు. ఈ మాటను ఎవరు విశ్వసిస్తారు? యోగికి అసలు జనన మరణాలు ఉంటాయా? సాయి సమర్థులు తమ ఇచ్ఛానుసారం శరీరాన్ని యోగాగ్నిలో దహింపజేసి తాము అవ్యక్తంలో లీనమైపోయినా భక్తుల హృదయాలలో ఉన్నారు. ఎవరి నామాన్ని కేవలం స్మరించినంత మాత్రాన జనన మరణాలు వదిలిపోతాయో అట్టి వారికి మరణావస్థ ఎక్కడిది? వారు శరీరాన్ని వదిలి పూర్వపు అవ్యక్త స్థితిని పొందారు. జడస్థితిని దాటి బాబా అవ్యక్తంలో లీనమయ్యారు. అక్కడ కూడా ఆత్మస్వరూపంలో ఉంటూ భక్తులను సదా జాగృతం చేస్తుంటారు. చైతన్యంతో నిండి భక్తుల హృదయాలలో దృఢంగా నిలిచిన వారు మరణించారనందామా? అంటే మనసు దీనిని ఒప్పుకోదు. అందువలన అనాద్యనంతుడైన ఈ సాయి విశ్వప్రళయం వరకు అనవరతం ఉంటారు. జనన మరణాలనే అపాయాలలో ఎప్పుడూ పడరు. జ్ఞానేశ్వర మహారాజు వెళ్ళిపోయారా? 300 ఏళ్లయ్యాక మరల దర్శనమిచ్చారు. ఏకనాథ్ మహారాజును కలిసి వచ్చి జగానికి ఎంతో ఉపకారం చేశారు. దయామయులైన ఏకనాథు పైఠాన్లో జ్యోతిలా వెలిసినట్లు తుకారాం మహారాజ్ దేహులో, నరసింహ సరస్వతి ఆళందిలో, సమర్థ రామదాసు పర్లిలో, అక్కల్కోట్ మహారాజ్ అక్కల్కోటలో, మాణిక్ ప్రభు హుమ్నాబాద్లో వలె షిరిడీలో సాయి అట్లే వెలిశారు. వారి వారి మనోభావాలను అనుసరించి ఈనాటికి అనుభవాలు కలుగుతుంటాయి. ఇట్టి సిద్ధి ప్రభావం ఉన్న వారికి మరణం ఎలా సంభవం? భక్తుల సేవా కార్యానికై శరీరాన్ని షిరిడిలో ఉంచి చరాచరాలలో ఉన్న ఆత్మలో నిండి ఉన్న లీలావతారి సాయి సమర్థులు. సాయి సమర్థులు బ్రహ్మీభూతులయ్యారు కదా, ఇప్పుడు ఇక షిరిడిలో ఏముంది అన్న అనుమానం మనసులో పెట్టుకోకండి. శ్రీ సాయి మరణానికి అతీతులు. అసలు సత్పురుషులు అయోని సంభవులు. వారు మూర్తిభవించిన బ్రహ్మస్వరూపులు. ఆ పుణ్యాత్ములు పరోపకారార్థం అవతరించి ప్రకటమవుతారు. జనన మరణాలు అవతార పురుషులకు ఎప్పుడూ ఉండవు. వారి అవతార కార్యం సమాప్తి కాగానే ఆత్మలో కలిసిపోయి అవ్యక్తంలో లీనమైపోతారు. బాబా మొత్తం 3.5 మూరల శరీరంలోనే పరిమితమై ఉన్నారా? వారు ఫలానా విశేషమైన రంగు రూపాలు కలవారని చెప్పడం భావ్యం కాదు. ఆణిమ గరిమాది అష్టసిద్ధులు ఉన్నవారి ఐశ్వర్యం ప్రజల రాకపోకల వలన పెరగదు, తరగదు. వారి ఐశ్వర్యం ఎప్పుడూ సమృద్ధిగా శాశ్వతంగా ఉంటుంది. అలా వారు ప్రఖ్యాతి చెందారు. ఇటువంటి మహానుభావుని అవతారం లోక కళ్యాణం కారణంగానే. సృష్టికి స్థితి లయలు ఉంటాయి. సత్పురుషులు ప్రజల ఉద్ధరణకు తత్పరులై ఉంటారు. వారికి జనన మరణాలు ఒట్టి భ్రాంతి. ఆత్మైకత్వ జ్ఞానం అవినాశి స్థితి వారికి స్వప్నంలో సుఖాన్ని సంపత్తిని అనుభవించినట్లు. వారి పరిస్థితి అటువంటిది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. జ్ఞాననిధి అయి ఆత్మానుసంధానంలో ఎల్లప్పుడూ ఉండేవారికి శరీరాన్ని పోషించటం లేదా శరీర పతనం రెండూ సమానమే. బాబా శరీరం పడిపోగానే దుఃఖ పర్వతం అందరినీ కూల్చివేసింది. షిరిడి అంతా ఆహాకారాలు, అంతటా ఒకటే కేకలు. బాబా నిర్వాణ వార్త బాణంలా గుచ్చుకొని రోజూ జరిగే పనులు ఆగిపోయాయి. జనులు కలవరంతో చెల్లాచెదురైపోయారు. అమంగళకరమైన ఆ వార్త వ్యాపించగానే అది అందరికీ వజ్రఘాతంలా అనిపించింది. వివేకవంతులు మౌనంగా కూర్చున్నారు. ఇతరులు గట్టిగా రోధించసాగారు. అత్యంత ప్రేమావేశంతో కంఠం గద్గదమై కళ్ళ నుండి దుఃఖాశ్రువులు స్రవించగా శివ శివ హరహర అంటూ అరిచారు. ప్రతి ఇంట్లోనూ ఈ గొడవే. గుండె దడదళ్లాడగా ప్రజలు ఆందోళనగా పరిగెత్తసాగారు. సాయి మహారాజు శరీరావసానం గ్రామస్తులకు పూర్తిగా ప్రాణాంతకమైంది. దేవా, హృదయ విదారకమైన ఈ సంఘటన మహాదారుణంగా ఉంది అని అనసాగారు. మసీదుకు పరుగు తీశారు. మసీదు మండపం బాగా నిండిపోయింది. అక్కడ పరిస్థితి గుండెను బ్రద్దలు చేసేలా ఉంది. దుఃఖంతో ఎవరికీ గొంతుక పెగలడం లేదు. షిరిడి యొక్క వైభవం పోయింది. ఆ సుఖం, ఆ భాగ్యం అంతా హరించుకొని పోయింది. అందరి కళ్ళు ఆశ్రువులతో నిండిపోయాయి. అందరి ధైర్యం సడలిపోయింది. సప్తపురాలలో ఒకటిగా గణించబడి బాబాచే ద్వారకామాయి అని నిశ్చయించబడిన ఆ మసీదు మహిమ ఎంత గొప్పది! నిర్యాణం గాని, నిధనం గాని లేదా నిర్వాణం గాని ద్వారకామాయి సాయుధ్య ముక్తికి స్థానం. ఎల్లప్పుడూ పరమేశ్వరుని ధ్యానంలో ఉండేవారికి అక్కడ స్థానం లభిస్తుంది. గురువర్యులైన ఈ సాయి మహారాజు భక్తులకు దయగల తల్లి, తండ్రి మరియు విశ్రామధామం. వారు అనుదినము గుర్తుంటారు. అటువంటి బాబా లేక షిరిడి దశ దిశలు శూన్యమై ఉదాసీనమయ్యాయి. ప్రాణం పోయిన తర్వాత శరీరానికి పట్టే ప్రేతకళ షిరిడీకి వచ్చింది. చెరువులోని నీరు ఇంకిపోతే తప్పించిపోయే చేపల వలె షిరిడీ జనులు కళావిహీనులై బాధతో విలవిల్లాడారు. అప్పుడు మసీదు పరిసర ప్రాంతమంతా కమలాలు లేని సరోవరంలా, సంతానం లేని శూన్య గృహంలా, దీపం లేని మందిరంలా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. యజమాని లేని ఇల్లులా, రాజు లేని నగరంలా, ద్రవ్యం లేని భోషాణంలా, బాబా లేని షిరిడి అరణ్యంలా అయి పోయింది. బాబా ప్రేమ పసిబిడ్డకు తల్లి వంటిది, చాతక పక్షికి మేఘోద్దకం వంటిది. షిరిడి ప్రజలకు మరియు భక్తులందరికీ కూడా అటువంటిదే వారి ప్రేమ. బాబా లేక షిరిడి హీనంగా, దీనంగా, కళాహీనంగా మృతప్రాయం అయ్యింది. నీరులోని చేపవలే బాబా లేక జనులు తప్పించిపోయారు. భర్త విడిచిన భార్య వలె, తల్లికి దూరమైన పాలు త్రాగే పసిబిడ్డ వలె, ఆవు నుండి విడిపోయిన దూడవలే అయ్యింది అక్కడి పెద్దవారి, చిన్నవారి పరిస్థితి. ఆ దుఃఖావస్థను భరించలేక షిరిడీ జనులు అస్తవ్యస్తంగా నలుదిక్కులా పరిగెత్తసాగారు. సాయి కారణంగానే షిరిడి పవిత్ర పుణ్యక్షేత్రం అయ్యింది. సాయి వలనే షిరిడీకి ఒక చరిత్ర. సాయియే అందరికీ ఆశ్రయ స్థానం. అందువలన కొందరు ఎడవసాగారు, మరికొందరు నేలపైన పొర్లసాగారు, కొందరు తెలివి తప్పి పడిపోయారు. ప్రజలు అలా దుఃఖితులయ్యారు. వారి కళ్ళ నుండి దుఃఖాశ్రువులు స్రవించసాగాయి. స్త్రీలు, పురుషులు అన్నపానాలు మాని అత్యంత దుఃఖంతో దీనవదనులు అయ్యారు. బాబా యొక్క పరిస్థితిని చూచి గ్రామంలోని ఆబాల, వృద్ధులు, భక్తులు అందరూ చాలా బాధపడ్డారు. ప్రతిరోజు రసభరితమైన మధుర కథలను వింటూ అమిత ఆనందాన్ని అనుభవిస్తూ ఉండే చోటు, భక్తులు ప్రవేశించడానికి వీలు లేకుండా నిండుగా ఉండే మసీదు అప్పుడు కళ
విహీనమై కనిపించసాగింది. శ్రీ నిత్య మంగళంగా ఉండడానికి మూల కారణం బాబాయే. అందువల్ల గ్రామస్తులు దుఃఖించసాగారు. ఆనందానికి మూలమై ఆనంద విగ్రహమైన సాయి మీరు భక్తులను ఉద్ధరించడానికి శరీరాన్ని ధరించి ఆ కార్యాన్ని సాధించగానే షిరిడీ గ్రామంలో విదేహ ముక్తిని పొందారు. మీరు ఎప్పుడూ దయతో అలసట లేకుండా బుద్ధి భ్రంశమైన మాకు అహర్నిశలు హితోపదేశం చేసేవారు. బోర్లించిన కుండపైన పోసిన నీరు వల్లే ఆ ఉపదేశాలు పైనే కొట్టుకొని పోయాయి. కానీ ఒక్క బొట్టు అయినా మా వంట పట్టలేదు. మీరు ఎవరినైనా ఊరికే దూషించినా నాకు వెంటనే బాధ కలుగుతుంది అని మీరు పదే చెప్పినా మేము వినలేదు. ఇటువంటి అపరాధాలను ఎన్నో చేశాం. మీ హితోపదేశాలను వినక ఆజ్ఞాభంగం చేసిన పాపానికి ఈ విధంగా శిక్ష విధించారా బాబా? మా పాపాలన్నిటినీ ఈ విధంగా తూచారా? ఇప్పుడు పశ్చాత్తాపడితే ఏం ప్రయోజనం? అనుభవించవలసిన వానిని అనుభవించక తప్పదు కదా బాబా. మాపై విసుగు పుట్టి మా కనుమరుగై తెర వెనుకకు వెళ్ళిపోయారా? అకస్మాత్తుగా మాపై కాలుడు ఎంతటి దెబ్బ కొట్టాడు? మీ కంఠం ఎండుకుపోయేలా మాకు నచ్చ చెప్పినా వినిపించుకొని మా ఉదాసీనతను గని మీకు మాపై విసుగు జనించినట్లుంది. అందువలన మాపై అలిగి పూర్వపు ప్రేమనంతా మర్చిపోయారా? లేదా మాతోటి రుణానుబంధం ఇవాల్టితో తీరిపోయిందా? మీ వాత్సల్యపు స్తన్యధార ఎండిపోయిందా? మీరు ఇంత త్వరగా వెళ్ళిపోతారని ముందుగా తెలిసి ఉంటే ఎంతో బాగుండేది. జనులు ముందుగానే జాగ్రత్త పడేవారు. మేమంతా సోమరిగా ఉండి నిశ్చింతగా నిద్రపోయాం. చివరకు మోసపోయాం. ఉన్నా లేనట్లే అయిపోయాం. మేము గురుద్రోహులం అయ్యాం. ఆ సమయంలో ఏం చేయలేదు. ప్రశాంతంగా కూర్చోగలిగినా బాగుండేది. అది కూడా మా వల్ల సాధ్యం కాలేదు. ఎంతెంతో దూరం నుండి షిరిడీకి వచ్చి అక్కడ పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం. తీర్థక్షేత్రానికి వచ్చామన్న మాటనంతా మర్చిపోయి అక్కడ కూడా యథేచ్ఛగా ప్రవర్తిస్తూ ఉంటాం. భక్తులు అనేక రకాలుగా ఉంటారు. జ్ఞానులు, అభిమానులు, భావార్థులు, తర్కులు. బాబా వారినందరినీ ఆత్మస్వరూపుల వలె చూచేవారు. ఎక్కువ తక్కువ అన్న భేదభావం వారు ఎరుగరు. వారి దృష్టిలో జగత్తంతటా భగవంతుడే తప్ప ఇతర వస్తువు లేదు. ఆ జ్ఞాన దృష్టి వలన తమను వేరుగా తలుచుకునేవారు కాదు. భక్తుడు స్వయం ఈశ్వరుడు. అట్లే గురువు కూడా వేరు కారు. గురు శిష్యులు ఉభయులు తమ ఆత్మస్వరూపాన్ని విస్మరించడం వలన వారిలో ఈ భేదభావం. వాస్తవానికి మనం ఈశ్వరులమే. కానీ పరమార్థ స్వరూపం యొక్క విస్మరయే భేదభావానికి ముఖ్య లక్షణం. ఇదే మరి అధఃపతనం. భిక్ష కోసం ఇంటింటికి వెళ్ళినట్టు సార్వభౌమునికి స్వప్నం వచ్చింది. కానీ మేల్కొన్న తర్వాత తన పూర్వస్థితిని తెలుసుకున్నాడు. జాగ్రత్త అవస్థలో పనులలో ప్రవృత్తులై ఉండి స్వప్నావస్థలో పనుల నుండి విరమించడం నిజమైన జాగృతి. ఆత్మానుభూతి అంటే సంపూర్ణ అద్వైతంలో లీనమైపోవడం. సాయిబాబాకు తమను ఆశ్రయించిన జ్ఞానులు అజ్ఞానులు అందరి యందు అత్యంత ప్రేమ. భక్తులను ఆప్తులుగా తమ ప్రాణం కంటే మిన్నగా ఏ భేదభావం లేకుండా చూచేవారు. వారు మానవ రూపంలో దేవుడే అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. అయినా వారి వాత్సల్యం భక్తులను వివసులను చేసింది. వారు ఒకరికి ధన సంపత్తిని ఇచ్చారు, మరొకరికి సంసార సుఖాన్ని సంతానాన్ని ఇచ్చారు. దానితో ప్రజలు సంసార మోహంలో పడి జ్ఞానప్రాప్తికి దూరం అయ్యారు. బాబా ఎవరితోనైనా ఒకసారి చనువుగా నవ్వితే తమ యందే బాబాకు ఎక్కువ ప్రేమని ఇతరులపై లేదని తలచి గర్వపడేవారు. బాబా ఎవరితోనైనా కోపడితే బాబాకు వారిపై మక్కువ లేదు, మా పైన వారికి చాలా గౌరవం, ఇతరులను అలా గౌరవించారు అని అనుకునేవారు. బాబాకు అటువంటి భావం కలలో కూడా లేకపోయినా మనం ఆ విధంగా తలుచుకొని మన కర్తవ్యాన్ని మర్చిపోయి వృధాగా పరమార్థం పోగొట్టుకున్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. మన భాగ్యం కొద్దీ సాక్షాత్తు పరబ్రహ్మ సగుణ రూపంలో ప్రక్కనే ఉండగా వాస్తవమైన కార్యాన్ని మరచి వినోదాల కోసం మనసు పడ్డాం.
వెళ్ళి బాబా దర్శనం చేసుకొని పూలు పళ్ళు అవి సమర్పించి వారు దక్షిణ అడగగానే బెదిరిపోయి ఇక అక్కడ ఉండేవారం కాము. మాకు హితోపదేశాలను చేస్తుండగా మా అల్పబుద్ధిని గని మనస్సు బాధపడి బాబా తమ ధామానికి వెళ్ళిపోయినట్లుంది. ఇప్పుడు ఇక ఆత్మానందాన్ని కలిగించే వారి రూపాన్ని మరలా ఈ కళ్ళు ఎలా చూడగలవు? జన్మ జన్మలకు లభించకుండా అదృశ్యమైన ఆ ఆనందమూర్తిని పోగొట్టుకున్నాం. ఎంత దారుణ కర్మ! మనకు చెరువుగా ఉన్న సాయి సకులు అంతరించారు. అటువంటి స్వార్థం లేని వారు దయార్థ హృదయులు మనకు ఇప్పుడు పరులయ్యారు. ఎవరినైనా సరే మోసగించడం మంచిది కాదు. దానివల్ల నాకు దుఃఖం కలుగుతుంది అన్న భావ వచనాలను పాటించక ఇష్టం వచ్చినట్లు పోట్లాడుకున్నాం. ప్రజలు భక్తులు బాబాను బాధ పెట్టగా మనం వారిని కోల్పోయాం. సాయినాథుని ఉపదేశాలను తలుచుకుంటూ ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాం. 8 సంవత్సరాల బాలునిగా నేను మరలా జనుల్లో ప్రకటమవుతానని సాయి మహారాజు భక్తులతో చెప్పారు. ఇవి సత్పురుషుల వచనాలు. ఇవి వ్యర్థమని ఎవరూ భావించరాదు. విష్ణుమూర్తి కృష్ణావతారంలో ఇలాగే చేశాడు. 8 ఏళ్ల వయసులో తేజస్తో అందమైన కృష్ణమూర్తి చతుర్భుజాలతో చేతులతో ఆయుధాలతోనూ ధరించి బందిఖానాలోని దేవకీదేవి ఎదుట ప్రకటమయ్యారు. అయితే అక్కడ భూభారాన్ని హరించడానికి, ఇక్కడ దీన భక్తోద్ధరణ కొరకు. ఇందులో ఇక సందేహం ఎందుకు? సత్పురుషుల లీలలు ఊహకందనివి. ఇది ఒక జన్మ బంధమా? 72 జన్మల బంధము. బాబాకు భక్తులకు ఉన్న అపూర్వ సంబంధము. ఈ విషయాన్ని బాబా ఏదో సందర్భంలో చెప్పారు. ఇటువంటి ప్రేమపాసంతో బంధించి సాయి మహారాజు ఏదో ప్రయాణానికి వెళ్ళినట్టు అనిపించినా మరలా వస్తారని భక్తులకు పూర్తి విశ్వాసం. బాబా అనేక మందికి సాక్షాత్కారాన్ని, ఎంతో మందికి దృష్టాంతాలను కలిగించారు. ఎందరికో ఎన్నో చమత్కారాలను రహస్యంగా చూపించారు. భక్తిభావం లేని వారికి వారు గుప్తంగా ఉంటారు. భక్తులకు భావికులకు స్పష్టంగా కనిపిస్తారు. వారి వారి చిత్తవృత్తిని బట్టి అనుభూతి తప్పక కలుగుతుంది. సాయిబాబా చావెళ్ళలో గుప్త రూపంలో, మసీదులో బ్రహ్మ రూపంలో, సమాధి మందిరంలో సమాధి అవస్థలో, ఆనంద రూపంలో సర్వత్రా ఉన్నారు. అందువల్ల సాయి సమర్థుల సన్నిధికి ఏ భంగము వాటిల్లలేదని, వారు అనవరతం అక్షయంగా ఉన్నారని ఇప్పుడు భక్తులు తమ హృదయాల్లో భక్తిగా విశ్వసించాలి. భగవంతుడు తమ ధామానికి వెళ్ళిపోతాడు, కానీ సత్పురుషులు తమ స్థలంలోని బ్రహ్మస్థితిలో ఉంటారు. వారికి రాకపోకలు ఉండవు. వారు ఆనందంలో విలీనమై ఉంటారు. అందువల్ల చిన్న పెద్ద అందరికీ వినయపూర్వకంగా నమస్కరించి శ్రద్ధగా ఆలకించండి అని మనవి చేస్తున్నాను. భక్తులకు అత్యుత్తమైన కీర్తి ప్రతిష్టలు గల వారి సాంగత్యం లభించుగాక. గురుచరణాల్లో నిష్కామమైన ప్రీతి కలిగి, గురువు యొక్క గుణాలను వర్ణించే ఆసక్తి కలిగి, నిర్మలమైన భక్తి ప్రకటమవుగాక. మరియు ఎడతెగని ప్రేమ కలుగుగాక. గురుచరణాల్లో ముడిపడ్డ స్నేహబంధం తెగి విడిపోగుండుగాక. భక్తులు అహోరాత్రులు గురుచరణాల్లో సుఖ సంపన్నులై ఉందురుగాక. సాయిబాబా శరీరాన్ని ఏ విధంగా తగిన రీతిలో ఉంచాలి అని భక్తులు గ్రామస్తులు ఆలోచించసాగారు. శ్రీమంతుడైన బూటి గొప్ప భక్తుడు. అతడు భవిష్యత్తులో స్మారకంగా ఉంటుందా అన్నట్లుగా విశాలంగా ఉండే అందమైన భవనాన్ని నిర్మించి ఉంచాడు. తర్వాత బాబా శరీరాన్ని ఎక్కడ ఉంచాలి అన్న విషయంపై 36 గంటలు ఆలోచించారు. అయినా జరగవలసింది జరిగింది. ఈ శరీరాన్ని ఇక హిందువులు తాకరాదు. ముసల్మాన్లు శ్మశానానికి ఊరేగింపుతో తీసుకుని వెళ్ళాలి అని కొందరు అన్నారు. ఆరు బయట ఖాళీ స్థలంలో ఉంచి అక్కడ అందమైన దర్గా కట్టించి అందులో ఉంచాలి అని మరికొందరు అన్నారు. కుశాల్ చందు మరియు అమీర్ చక్కరు ఉద్దేశం కూడా అదే. కానీ ఈ శరీరాన్ని భవనంలో ఉంచండి అని బాబా చెప్పారు. రామచంద్ర పాటేలు కార్యాధ్యక్షత కలవాడు, గట్టి నిర్ణయాన్ని తీసుకోగల ఒక గ్రామాధికారి కూడా, పైగా బాబా సేవకుడు. అతడు గ్రామస్తులతో మీ అభిప్రాయాలు మాకు
సమ్మతం కాదు. బాబా శరీరాన్ని వాడాలో తప్ప బయట ఎక్కడ కాసేపైనా ఉంచటానికి వీల్లేదు అని చెప్పారు. హిందువులు మరియు ముసల్మాన్లు తమ తమ మతానుసారము ఆలోచించసాగారు. ఏది తగినది ఏది కాదు అన్న చర్చ రాత్రంతా సాగింది. ఇక్కడ తెల్లవారుజామున లక్ష్మణమామ తన ఇంట్లో గాఢ నిద్రలో ఉండగా బాబా అతని చేయి పట్టుకొని, లేచి త్వరగా పద, ఇవాళ బాబూసాహెబ్ రాడు, నేను మరణించానని అతని అభిప్రాయము. నీవైనా వచ్చి పూజతో పాటు కాగడాహారతిని ఇవ్వు అని అన్నారు. లక్ష్మణమామ వెంటనే లేచి నిత్యక్రమానుసారము పూజా సామగ్రిని వెంట తీసుకుని వచ్చి ఆ సమయానికి పూజకు సిద్ధమయ్యాడు. ఇతడు షిరిడి గ్రామంలోని పురోహితుడు, మాధవరావు యొక్క మేనమామ. నిత్యము ప్రాతకాల సమయంలో బాబా పూజ చేసేవాడు. మామ గొప్ప కర్మార్కుడైన బ్రాహ్మణుడు. రోజు ఉదయం స్నానం చేసి ఉతికిన బట్టలను ధరించి వెళ్ళి బాబా దర్శనం చేసుకునేవాడు. బాబాకు పాద ప్రక్షాళన చేసి గంధాక్షతలను అద్ది తులసీ దళాలతో పత్రి పుష్పాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి నిర్హాజనమిచ్చి దక్షిణ ఇచ్చేవారు. తర్వాత ప్రార్థనాపూర్వకంగా సాష్టాంగ నమస్కారం చేసి బాబా ఆశీస్సులు తీసుకుని అందరికీ గంధం బొట్టు పెట్టి ప్రసాదాన్ని ఇచ్చి వెళ్ళిపోయేవాడు. ఆ తర్వాత విఘ్నేశ్వరుని, శనిదేవుని, పరమేశ్వరుని, ఆంజనేయనందుడైన మారుతిని పూజ చేసేవాడు. ఈ విధంగా లక్ష్మణమామ గ్రామ దేవతలందరినీ నిత్యము పూజించేవాడు. అట్లే భక్తిగా బాబా శరీరానికి సకలోపచారాలతో పూజ చేశాడు. మామ అసలే చాలా నిష్ఠాపరుడు. పైగా సాక్షాత్తు బాబా దుష్టాంతము కాగడాహారతి పళ్ళెంను చేతపట్టుకొని వచ్చి సాష్టాంగ ప్రణామం చేశాడు. బాబా ముఖం పైన వస్త్రాన్ని తొలగించి ప్రేమగా అవలోకించి యథావిధిగా శుద్ధ చమనంతో వారి కరచరణాలను ప్రక్షాళన చేశాడు. మౌలి మొదలగు మహమ్మదీయులు బాబాను తాకనివ్వక అడ్డుపెట్టిన మామ వారిని లెక్క చేయకుండా బాబాకు గంధం రాసి పూజనంతా చేశాడు. ఆ శరీరాన్ని శవం అని అన్నా అది సాయి సమర్థులది, తమ ఆరాధ్య దైవానిది. అది హిందువా మహమ్మదీయుందా అన్న ఆలోచన మామకు కలలో కూడా లేదు. సజీవంగా ఉండగా బాబా పూజ శరీరానికి ఎంత ఘనంగా పూజ జరిగేదో ఇప్పుడు ఆ శరీరానికి ఔషధారిక పూజ ఆ వైభవం లేదు. వారిని ఆ పరిస్థితిలో చూచే అసలే దుఃఖంతో బాధపడుతున్న మామ వారి పునర్దర్శనము దుర్లభమని వారి చివరి పూజకై వచ్చాడు. అతని కళ్ళు అశ్రువులతో నిండిపోయాయి. బాబా స్థితిని చూడలేకపోయాడు. కాళ్ళు చేతులు వణకసాగాయి. మనసు బాధతో మూగపోయింది. మూసుకుని ఉన్న సాయిబాబా చేతిని తెరిచి అందులో తాంబూలాన్ని దక్షిణని ఉంచి వారి శరీరాన్ని మునుపటి వలనే కప్పి మామ బయలుదేరి వెళ్ళిపోయాడు. తర్వాత మధ్యాహ్నహారతన మసీదులో ప్రతిరోజు జరిగేలా బాబూసాహెబ్ జోగు ఇతరులతో కలిసి చేశాడు. అత్యంత ప్రశస్తమైన స్థలంలో బాబా శరీరానికి ఏ విధంగా సంస్కారం జరిగింది అన్న మిగతా వృత్తాంతాన్ని తర్వాత అధ్యాయంలో చెప్పబడుతుంది. బాబాకు అత్యంత ప్రీతిపాత్రమైనది అనేక సంవత్సరాల నుండి వారి వద్ద ఉన్న ఇటుక విరిగి పోగా దానిని వారు అశుభంగా భావించటము, తమ అంతిమ సమయాన్ని సూచించటము జరిగింది. ఇప్పుడు జరిగినట్లుగా 32 సంవత్సరాల క్రితం బాబా తమ ప్రాణాలను బ్రహ్మాండంలో లీనం చేసినప్పుడు జరిగి ఉంటే వారి శరీరానికి ఎటువంటి కఠిన పరిస్థితి ఏర్పడి ఉండేది? భక్త మహల్సావతి ఏ విధంగా అహోరాత్రులు బాబాను రక్షించాడు? అందరూ బాబా పైన ఆశ వదులుకోగా వారు ఎలా అకస్మాత్తుగా లేచారు? జీవితాంతం బ్రహ్మచర్యాన్ని ఆచరించిన యోగాచార్యులు, జ్ఞానుల్లో జ్ఞానవర్యులైన సాయి యొక్క ఐశ్వర్యాన్ని ఎలా వర్ణించను? ఇంతటి మహిమ గల సాయికి సద్భావంతో ప్రణామం చేద్దాం. దీనులైన హేమాడ్ వారిని అనన్య శరణ వేడుతున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో శ్రీ సాయినాథ నిర్యాణమను 43వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि శరత్ బాబూజీకి జై। శ్రీ సాయి సచరిత 44వ అధ్యాయము। శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయే నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః। ఓం నమో శ్రీ సాయి చిద్ఘన। మీరు సకల సుఖాలకు నిలయం, సకల సంపదలకు నిధి। మీ కృపతో ధైర్యం నశిస్తుంది। మీ పాదాలకు సునాయాసంగా వందనం చేసి వారి సమస్త చేసిన వారి సమస్త పాపాలు క్షాళనమవుతాయి। ఇక భక్తిగా మీ పూజలు భజనలు చేసేవారు ఎంతో ధన్యులు। సాయి యొక్క మందహాసవదనాన్ని చూస్తే ప్రపంచ దుఃఖాలన్నింటినీ మర్చిపోయి ఆకలి దప్పులు ఉడికిపోతాయి। వారిది అటువంటి అలౌకిక దర్శనం। వారు సదా అల్లా మాలిక్ అన్న ధ్యానంలో ఉండేవారు। వారి మనసు ఏ కోరికలు లేకుండా నిరభిమానంగా, లోభం లేకుండా వాసనారహితంగా ఉండేది। వారి మహిమను ఎంతని వర్ణించను। అపకారం చేసే వారికి కూడా ఉపకారం చేసే వారి శాంత స్వభావాన్ని ఒక క్షణమైనా ఎవరూ మరువలేరు। వారిని అంతరంగంలో ప్రతిష్ఠించుకోండి। రాముడు, కృష్ణుడు కమలాల వంటి కనులు కలిగిన వారు। సత్పురుషులు ఒకటే కన్ను లేదా కన్నులు లేనివారు। దేవుని రూపం అందంగా ఉంటుంది, అయితే సత్పురుషులు ఎప్పుడూ ఆనంద స్వరూపులుగా ఉంటారు। భగవంతుని నేత్రాలు చెవుల వరకు ఉంటాయి। సత్పురుషుల దృష్టికి అంతం అంటూ లేదు। ఏ యథామాం, నన్ను ఎవరు ఎలా భజిస్తే అలా వారికి ఫలితమిస్తానని దేవుడు అంటాడు। కానీ సత్పురుషులు నిందించే వారి యందు కూడా దయ కలిగి ఉంటారు। రాముడు, కృష్ణుడు మరియు సాయి ఈ ముగ్గురిలో భేదం లేదు। పేరుకు ముగ్గురైన వారు ఒక్కరే। అట్టివారికి నిజంగా మరణమన్న మాట మిథ్య। కాలునిపై కూడా శక్తి గల వారిని కాలం ఎలా బాధ పెట్టగలదు? ప్రారబ్ధ సంచిత క్రియమాణ కర్మలు మనకు తెలియవు। సాయి గురు మహారాజ్ కరుణాళువని తెలుసుకుని వారిని కరుణించమని ప్రార్థిస్తాను। అనేక వాసనల అలల తాకిడికి మనసుకు విశ్రాంతి లేదు। సాయి, నీ దయలేనిదే ఈ జీవికి ధైర్యం కలగదు। గత అధ్యాయారంభంలో మాట ఇచ్చిన ప్రకారం వివరించటం కుదరలేదు। ఇప్పుడు మొదటి నుండి చివరి వరకు వినండి। అంతిమ సమయం సమీపించిందని తెలుసుకొని సాయిబాబా శ్రద్ధగా బ్రాహ్మణుని ద్వారా 14 రోజులు అహర్నిశలు రామాయణ శ్రవణం చేశారు। ఇలా 2 సప్తాహాలు రామాయణ శ్రవణం చేసి విజయదశమి రోజున బాబా శరీరాన్ని విడిచిపెట్టారు। వారు ప్రాణాలు వదిలిన తరువాత లక్ష్మణ మామ పూజ చేశాడని, జోగ్ హారతి ఇచ్చాడని గత అధ్యాయంలో చెప్పబడింది। తరువాత 36 గంటలు హిందువులు, మహమ్మదీయులు బాబా శరీరానికి అంతిమ సంస్కారాన్ని ఏ విధంగా చేయాలి అని ఆలోచించారు। బాబా తమ సమాధి స్థలాన్ని ముందుగానే నిర్ణయించడం, అకస్మాత్తుగా ఇటుక పడిపోవడం మరియు ఒకసారి బాబా ప్రాణాలను 3 రోజులు బ్రహ్మాండంలో లీనం చేయడం జరిగింది। అది వారి సమాధియా లేక శరీరాన్ని త్యజించడమా అన్నది ఎవరికీ అర్థం కాలేదు। సాయి యొక్క శ్వాసోధ్యాసలు ఆగిపోగా వారు మరల లేవడం అసత్యమని అందరికీ అనిపించింది। 3 రోజులు గడిచాక బాబా ప్రాణాలు విడిచారని నిశ్చయించుకున్నారు। ఇక వారి ఉత్తర క్రియలు ఏ విధంగా చేయాలన్న విషయం అందరికీ కలిగింది। ఆ సందర్భంలో తమ అంతరంగంలో సావధానంగా ఉన్న బాబా అకస్మాత్తుగా శరీరంలోకి ప్రవేశించి భక్తుల చింతను తొలగించారు। ఈ కథనంతా శ్రోతలు భక్తిభావంతో వినండి। శ్రవణంతో మనసుకు ఆనందం కలుగుతుంది, కంఠం గద్గదమవుతుంది। ఇది కథ కాదు, ఒక పేటిక। దీనిలో అమూల్యమైన సాయి రత్నాలున్నాయి। ప్రేమపూర్వకంగా తెరచి చూస్తే దర్శన భాగ్యంలోని సుఖం అనుభవమవుతుంది। ఈ అధ్యాయాలన్నింటిలోనూ సాయినాథులు నిండుగా కనిపిస్తారు। వీనిని శ్రవణం చేస్తే మీ మనోభీష్టం సిద్ధిస్తుంది। వీనిని స్మరిస్తే సాయి అండ లభిస్తుంది। ఇది పరమ ఉదార ఆదరణ గల సాయి యొక్క చరితం।
దీనిని ఏకాగ్ర చిత్తంతో ప్రేమగా శ్రవణం చేయడానికి సిద్ధమవ్వండి. ఈ పావన చరితాన్ని ఎంత విన్నా భక్తుల మనసులకు తృప్తి ఉండదు. ప్రపంచ బాధల నుండి విశ్రామం, పూర్ణ పరమానందం కలుగుతుంది. ప్రసన్నమైన మనసుకు ఆత్మానందం ప్రాప్తిస్తుంది. సాయి యొక్క ఈ కథలు సకల సుఖాలలో అతి నిర్మలమైన సుఖాన్ని కలుగజేస్తాయి. ఎంత విన్నా ఇవి నిత్య నూతనంగా ఉంటాయి. ఇదే రమణీయత లక్షణం. అందువలన పావనమైన ఈ సత్పురుషుని కథను ఏకాగ్ర మనసుతో వినండి. బాబా శరీరానికి అంతిమ సంస్కారం ఎక్కడ ఎలా చేయాలి అన్న వాదోపవాదాలతో అందరూ అలసిపోయారు. చివరికి జరిగిన దానిని వినండి. బుట్టి యొక్క భవనంలోని హాలు మధ్య భాగంలో మురళీధరుని స్థాపనకై కేటాయించిన చోటులో బాబాను స్థాపించడానికి నిశ్చయమైంది. మొదట పునాది త్రవ్వుతున్నప్పుడు బాబా లేండికి వెళుతూ మాధవరావు విన్నపాన్ని తమ తలను ఆడించి సమ్మతించారు. మురళీధరుని స్థాపన కోసం పునాదిని త్రవ్వుతుండగా మాధవరావు బాబా చేతికి కొబ్బరికాయను ఇచ్చి, బాబా దయతో అవలోకించండి అని ప్రార్థించాడు. ఆ శుభ సమయాన్ని గమనించి బాబా ఆ కొబ్బరికాయను కొట్టు, మనమంతా బాలగోపాలురం, ఇక్కడ కాలం గడుపుదాం, ఇక్కడే కూర్చొని సుఖదుఖాలు ముచ్చడించుకుందాం, పిల్లలకు ఇక్కడే మనశ్శాంతి లభిస్తుంది అని అన్నారు. బాబా ఊరికనే అలా అన్నారని మొదట అందరికీ అనిపించింది. కానీ వారి వచనం అనుభవానికి వచ్చిన తరువాత ఆ మాట అర్థమైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ. గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. బాబా శరీరాన్ని వదిలివేయడంతో మురళీధరుని స్థాపన ఆగిపోయింది. దానితో సాయి అనే నిధిని రక్షించుకోవటానికి అదే ఉత్తమ స్థానమని అనిపించింది. ఈ శరీరాన్ని వాడాలో ఉంచండి అన్న బాబా చివరి మాట ప్రకారం అదే నిశ్చయమైంది. ఆ విధంగా బాబాయే మురళీధరుడయ్యాడు. శ్రీమంతుడైన బుట్టి మొదలగు భక్తులు, హిందువులు, మహమ్మదీయులు అందరూ ఇదే విషయానికి సమ్మతించినందున బుట్టి భవనం సత్కార్యానికి ఉపయోగపడింది. ఎంతో ధనం వెచ్చించి కట్టిన ఆ భవనం ఉండి కూడా బాబా శరీరాన్ని మరి ఎక్కడో ఉంచితే ఆ భవనం శూన్యంగా అత్యంత భయంకరంగా బాసిల్లేది. ఇప్పుడు అక్కడ జరిగే భజనలు, పూజలు, కథాకీర్తనలు, పురాణ శ్రవణము, అతిథి అభ్యాగతులను, అన్నదానం మొదలగునవి జరగడానికి కారణం శ్రీ సాయి. ఇప్పుడు అక్కడ అన్న సంతర్పణలకు, లఘురుద్ర మహారుద్ర వర్తనకు, దేశ దేశాల నుండి భక్తులు రావటానికి అన్నిటికీ కారణం శ్రీ సాయి. ఇటువంటి సత్పురుషుల వచనంలోని అక్షరం చెవులలో భద్రపరుచుకోవాలి. కానీ ఏదో చెప్పి ఉండవచ్చు అని అగౌరవంతో అలక్ష్యం చేయకండి. మొదట వారి వచనాలు అస్పష్టంగానో లేక ఎంతో సందిగ్ధంగానో ఉన్నా అవి సమయం గడిచాక సరిగ్గా అర్థమవుతాయి. బాబా శరీరాన్ని వదిలే ముందు షిరిడీలోని మసీదులో భవిష్యత్తులో జరగబోయే దానికి సంబంధించిన అపశకునాలు జరిగాయి. ఇప్పుడు వానిలోని ఒక్కటే విషయాన్ని శ్రోతలకు మనవి చేస్తాను. అన్నిటినీ చెప్పాలంటే గ్రంథం పెద్దదైపోతుంది. బాబా వద్ద చాలా సంవత్సరాల నుండి ఒక పాత ఇటుక ఉండేది. వారు దానిపై చేతిని ఆంచి ఆసనం వేసుకుని కూర్చునేవారు. రోజు రాత్రి అయ్యాక మసీదులో బాబా ఏకాంతంగా ఆ ఇటుక ఆధారంగా ఆసనం వేసుకుని ఏకాగ్ర మనసుతో కూర్చునేవారు. అలా అనేక సంవత్సరాలు ఏ ఆటంకం లేకుండా గడిచాయి. కానీ జరగనున్నది అనుకోకుండా జరిగిపోయింది. బాబా మసీదులో లేనప్పుడు ఒక కుర్రవాడు మసీదును శుభ్రపరచటానికి చిమ్ముతున్నాడు. ఇటుక క్రింద చెత్తను తుడవటానికి ఇటుకను కాస్త లేవనెత్తాడు. అంతే, దానికి విరిగిపోయే వేళ వచ్చింది. ఆ పిల్లవాని చేతిలో నుండి జారి దబేలును క్రింద పడి వెంటనే 2 ముక్కలైంది. ఈ విషయాన్ని విని బాబా, ఇటుక కాదు, నా కర్మే బ్రద్దలైంది అని ఎంతో కలవరపడ్డారు. వారి కళ్ళ నుండి దుఃఖాశ్రువులు రాలాయి.
రోజు వారు యోహాసనానికి వాడుకునే ఇటుక విరిగిపోగా వారి హృదయానికి బాధ కలిగి కంఠం గద్గతమైంది. చాలా కాలం నాటి ఇటుక వారి ఆసనానికి మూలాధారమైనది అకస్మాత్తుగా విరిగిపోవడంతో వారికి మసీది శూన్యంగా అనిపించింది. అది ఇటుకే అయినా బాబాకు ప్రాణ సమానంగా అది అత్యంత ప్రియమైనది. అందువలన దాని స్థితిని చూచి వారు చాలా బాధపడ్డారు. ఆ ఇటుక పైన మోచేతిని ఆంచి బాబా గంటలు గంటలు ఆసనంలో యోహతత్పరులై కూర్చునేవారు. దానిపై వారికి చాలా ప్రేమ. దాని సహవాసంతో ఆత్మచింతన చేసేవాడిని. అది నా ప్రాణం, నాకు తోడుగా ఉన్నది విరిగిపోయింది. అది లేక నేను కూడా ఉండను. ఆ ఇటుక నా జన్మకు తోడుగా ఉన్నది. అది ఈరోజు నన్ను వదిలిపోయింది అని దాని గుణాలను తలుచుకుని బాబా బాధపడ్డారు. ఇక్కడ సహజంగా సందేహం కలుగుతుంది. ఇటుక క్షణభంగరమైనది కదా, మరి దానికోసం ఎందుకు శోకించటం, లోకులు ఏమనుకుంటారు అని మొదట ఎవరికైనా సరే సంశయం కలుగుతుంది. సాయి చరణాలకు నమస్కరించి నేను దానికి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. సత్పురుషులు జగత్తును ఉద్ధరించడానికి మరియు దీనులను పామరులను తరింపచేయడానికే అవతరిస్తారు. కానీ వారికి వేరే ఏ అవసరం లేదు. నవ్వటం, ఏడవటం, ఆడటం మొదలగు లౌకిక ఆచరణలు వచనాలే అవి అని ఇందులోని సారం. ఆడటం మొదలగు లౌకిక ఆచరణలు నటనలే అని ఇందులోని సారం. శ్రేష్ఠులు ఆచరించినట్లుగానే లోకులు వ్యవహరిస్తారు. సత్పురుషులు పూర్ణ జ్ఞానులైన, సకల కోరికలు తీరిపోయిన వారైన లోకులను తరింపచేయడానికి కర్మాచరణలో ఉద్యుక్తులై ఉంటారు. సాయిబాబా శరీరాన్ని వదలడానికి 32 సంవత్సరాలకు పూర్వమే వారి సమాధి అయిపోయి ఉండేది. కానీ మహాసాపతి యొక్క బుద్ధి చాతుర్యం వలన ఆ దురదృష్ట సంఘటన ఆగింది. ఆ దుర్ఘటన ఆగిపోకుండా ఉంటే అందరికీ సాయి యొక్క సందర్శన యోగం ఎలా కలిగేది? 43 సంవత్సరాల క్రిందటే బాబాతో వియోగం ఏర్పడే దురదృష్టం పట్టి ఉండేది. మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు బాబా ఆయాసంతో అస్తవ్యస్తులయ్యారు. శరీర ధర్మాన్ని సహించడానికి ప్రాణాలను బ్రహ్మాండంలో చేర్చారు. ఇప్పుడు మేము 3 రోజులు ప్రాణాలను బ్రహ్మ సహస్రంలో నిలిపి ఉంచుతాం. మమ్మల్ని మేలుకొలపవద్దు అని బాబా చెప్పారు. మసీదులోని సభామండపంలో ఒక మూలనున్న స్థలాన్ని వ్రేలితో చూపించి అక్కడ నా సమాధి కోసం త్రవ్వి ఆ స్థలంలో నన్ను ఉంచండి అని చెప్పారు. మహాసపతితో 3 రోజుల వరకు నన్ను వదలకుండా జాగ్రత్తగా చూడు అని స్పష్టంగా చెప్పారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. నా సమాధి పైన గుర్తుగా 2 పతాకాలను ఉంచండి అని చెబుతూ బాబా తమ ప్రాణాలను సహస్రారంలో నిలిపారు. అకస్మాత్తుగా తల తిరిగి పడినట్లు నిశ్చేష్టగా పడిపోతే వారు కింద పడకుండా మహల్సాపతి తన ఒడిలో పడుకోబెట్టుకున్నాడు. అందరూ బాబాపై ఆసనం వదులుకున్నారు. రాత్రి 10 గంటల సమయమప్పుడు ఆ విధంగా జరిగితే అకస్మాత్తుగా ఇలా జరిగిందేమిటా అని ఎవరికో నోట మాట రాలేదు. బాబా యొక్క శ్వాస గాని నాడి గాని ఆడటం లేదు. బాబా ప్రాణాలు వదిలివేసినట్లే అనిపించింది. జనులకు ఆ పరిస్థితి భయంకరంగా ఉంది. కానీ సాయి మాత్రం సుఖంగా ఉన్నారు. తరువాత మహల్సాపతి అతి జాగరూకతతో అహర్నిశలు సావధానంగా సాయిని జపిస్తూ అక్కడే మెలకువగా కూర్చున్నాడు. సమాధిని త్రవ్వటానికి సాయి స్వయంగా ఆజ్ఞాపించినా అలా చేయటానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. బాబా సమాధి స్థితిలో ఉండటం చూచి గ్రామ కిందకు దింపలేదు. ప్రాణాలు పోయాయని తెలుసుకుని ఒక్కసారిగా భక్తుల గుండెలు అవిసిపోతాయని 3 రోజులు ఉంచండి అని బాబా లోకులను మభ్యపెట్టారు అని భక్తులు అనుకున్నారు. బాబా శ్వాసోద్వాసలు ఆగిపోయాయి. వారి ఇంద్రియాలన్నీ చలనరహితమయ్యాయి.
ఏదీ కదలే సూచనే లేదు. శరీరంలోని వేడి కూడా మందగించింది. బాహ్య వ్యవహారాల స్పృహ అసలు లేదు. వాక్కు దృఢ మౌనం వహించినట్లుంది. మరలా ఎలా స్పృహకు వస్తారు అని అందరికీ చింత పట్టుకుంది. 2 రోజులు గడిచిపోయినా బాబాకు స్పృహ రాలేదు. మౌలి ముల్లా ఫకీరులు వచ్చి ఇక మీదట ఏం చేయాలని ఆలోచించసాగారు. అప్పా కులకర్ణి, కాశీరాం వచ్చి బాగా ఆలోచించి బాబా తమ ధామానికి చేరుకున్నారు కనుక వారి శరీరానికి విశ్రాంతినివ్వాలి అని నిశ్చయించారు. అయితే ఇంత తొందర పనికిరాదు, కొంతసేపు ఆగటం మంచిది. బాబా ఇతరుల వలె కాదు, వారి మాట తిరుగులేనిది అని కొందరు అన్నారు. వెంటనే మిగతా వారు శరీరం చల్లబడిపోయింది, ఇక ఎక్కడి నుండి చైతన్యం వస్తుంది, అంతా అంతా ఎంత తెలివి లేనివారు అని అన్నారు. వారిని సరైన వేళలో సమాధి చేయటానికి వారు చూపించిన స్థలంలో త్రవ్వండి, భక్తులను అందరినీ పిలవండి, అన్నీ సిద్ధపరచండి అని అలా చర్చించుకుంటూనే 3 రోజులు గడిచిపోయాయి. తరువాత తెల్లవారుజామున 3 గంటలప్పుడు బాబాలో చైతన్యము కలిగింది. మెల్లమెల్లగా బాబాకు స్పృహ వచ్చింది. శరీరం కదిలింది. శ్వాసోచ్ఛ్వాసాలు మొదలయ్యాయి. పొట్ట కూడా కదలసాగింది. బాబా వదనం ప్రసన్నంగా కనిపించింది. వారి కళ్ళు తెరుచుకున్నాయి. చేష్టారహితంగా ఉన్న శరీరంలో మేలుకున్న లక్షణాలు కనిపించాయి. బహుశా శరీరాన్ని మర్చిపోయారేమో అని మరలా గుర్తుకు వచ్చిందేమో, పోయిన ద్రవ్యం మరలా లభించినట్లుగా, భోషాణం తెచ్చుకున్నట్లుగా అయ్యింది. బాబాకు స్పృహ రాగానే అందరూ ప్రసన్నవదనులయ్యారు. భగవంతుని దయ వల్ల విఘ్నం తొలగింది. అయినా అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. మహల్సాపతి బాబా ముఖాన్ని సంతోషంగా చూశాడు. సాయిబాబా కూడా మెల్లగా తలను ఆడించారు. మౌలీలు ఫకీరుల ముఖాలు పాలిపోయాయి. భయంకరమైన సంఘటన తొలగిపోయింది. మౌలి యొక్క బలవంతానికి మహల్సాపతి బాబా ఆజ్ఞను పాలించకుండా తన నిశ్చయాన్ని ఏకాస్త సడలించి ఉన్న కఠిన పరిస్థితి ఏర్పడేది. 43 సంవత్సరాల క్రితమే బాబా సమాధి అయిపోయి ఉండేది. అప్పుడు ఆనందప్రదమైన వారి మాటలు, వారి మనోహరమైన దర్శనము ఎలా ప్రాప్తించేవి? సాయిబాబా లోకోపకారం కొరకు సమాధిని వదిలి ప్రాణాలతో లేవగా భక్తులు సంతుష్టులయ్యారు. భక్తుల కార్యార్థం కృషి చేసి పరమానందంలో లీనమైన వారిని ఎలా మేలుకొల్పగలరు? వారి లీల అంతుపట్టనిది. తరువాత బాబా మేలుకున్నట్లు తెలుసుకుని భక్తులు సంతోషంతో వారి దర్శనానికి పరుగు తీశారు. బాబా మరలా లేవటం అందరికీ సుఖకారణమైంది. ఇక పూర్వ కథానుసంధానము ఇంతవరకు బాబా శరీరాన్ని వదిలిన విషయము గుర్తు ఉన్నంత వరకు పూర్తిగా చెప్పటం జరిగింది. శ్రోతలు ఒక్క క్షణం ఆలోచించండి. ఎందుకు సంతోషించాలి, ఎందుకు శోకించాలి? ఇవి రెండు అవివేకమే కదా. మన సాయిబాబా 3.5 మూరల స్థూల శరీరమా? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. స్థూల ఇంద్రియాల గూడు మాత్రమేనా? ఆ భ్రమనంతా తొలగించుకోండి. సాయి అంటే శరీరమేనని అనుకుంటే ఆ విదేహునికి ఏ పేరు లేదు, ఏ రూపము లేదు. శ్రీ సాయి రూపానికి అతీతులు. శరీరం నశ్వరం, కానీ ఆత్మ నాశరహితం, స్వతంత్రం. శరీరం పంచభూతాలతో కూడినది, కానీ ఆత్మవస్తువు అనాది, అనంతం. శరీరంలోని శుద్ధతత్వం జడమైన ఇంద్రియాలను నడిపించే బ్రహ్మ చైతన్యమైన ఆత్మవస్తువు పేరు సాయి. ఆ ఆత్మ ఇంద్రియ అతీతమైనది. ఇంద్రియాలు జడం, ఆత్మను తెలుసుకోలేవు. ఆత్మే ఇంద్రియాల కార్య ప్రవృత్తికి కారణం. ప్రాణాలను నడిపించేది ఆత్మే. ఆత్మశక్తి పేరు సాయి. ఆ చైతన్య శక్తి లేని చోటు లేదు. అది లేని దశలు కూడా శూన్యం. అది అచరాలన్నిటిలోనూ నిండి ఉంది. ఆ శక్తియే సాయి రూపంలో ఆవరించింది. ముందు అవ్యక్తంగా ఉండి నామరూపాలతో వ్యక్తమైనది. అవతార కార్యం సమాప్తి కాగానే మరలా అవ్యక్తంలో కలిసిపోయింది.
అవతార కార్యం ముగిశాక శరీరాన్ని వదిలి నిర్వికల్ప భువనంలో ప్రవేశించినట్లుగా సాయిబాబా చర్య కూడా జరిగింది. అవతార కార్యం ముగిశాక శరీరాన్ని వదిలి నిర్వికల్ప భువనంలో ప్రవేశించినట్లుగా అవ్యక్తంలో కలిసిపోయింది. సాయిబాబా చర్య కూడా అవతార కార్యం ముగిశాక శరీరాన్ని వదిలి నిర్వికల్ప భువనంలో ప్రవేశించినట్లుగా సాయిబాబా చర్య కూడా జరిగింది. శ్రీ నృసింహ సరస్వతి స్వామి గుప్తమై పోవాలని తలచినప్పుడు గాన్గాపురములో పర్వత యాత్రకు వెళతానని ఏకాఏకి బయలుదేరారు. భక్తులు వారిని అడ్డగించగా, నేను లోకాచారంగా వెళ్తున్నాను, కానీ నేను గాన్గాపురాన్ని విడవను. ప్రాతకాలం కృష్ణా తీరంలో స్నానం చేసి బిందు క్షేత్రంలో అనుష్ఠానం చేసి మఠంలో పాదుకల పూజ చేయించుకుంటూ నిరంతరం ఇక్కడే నివసిస్తాను అని వారిని శాంతపరిచారు. అట్లే సాయిబాబా కూడా కేవలం లోకాచారం కోసం వెళ్ళారు. సరిగ్గా గమనిస్తే స్థిర చరాలన్నిటిలోనూ శ్రీ సాయి ఉన్నారు. వారి వారి భక్తిని బట్టి భక్తులకు అనుభవాలు కలుగుతాయి. శ్రీ సాయి మరణాతీతులు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. సాయి స్థిర చరాలలో నిరంతరం నిండి ఉన్నారు. సాయి అందరిలోనూ లోపల బయట ఉన్నారు. సాయి మీలోనూ మాలోనూ నిరంతరము ఉన్నారు. దీన దయాళువైన సాయి సమర్థులు భక్తులను పాలిస్తారు. వారు పరమ ప్రేమను ఆశిస్తారు. వారు అందరినీ అత్యంత స్నేహభావంతో ఆదరిస్తారు. వారు ఇక చర్మ చక్షువులకు కనిపించకపోయినా వారు సర్వత్రా ఉన్నారు. వారు సూక్ష్మ రూపంలో దాగి ఉన్న మనలను మంత్రముగ్ధులను చేస్తారు. వారు ప్రస్థానం కేవలం బూటకం, మనల్ని మభ్యపెట్టడానికి ఆడిన నాటకం. వారు ఎన్నెన్నో పాత్రలను నటించగల నటులు. నశ్వరమైన శరీరాన్ని వదిలి అవినాశి అయ్యారు. వారి హృదయంలో ఉన్న ప్రేమను పదిలపరుచుకొని వారిని అవగాహన చేసుకొని చివరకు కార్యాన్ని సాధించుదాం. వారిని మనఃపూర్వకంగా ఆరాధిస్తూ భక్తిభావంతో స్మరించే భక్తులందరికీ వారి సర్వ వ్యాపకత్వం అనుభవంలో కనిపిస్తుంది. చిత్ స్వరూపమైన వారికి సృష్టి స్థితి లయల భయం లేదు. వారు ఎల్లప్పుడూ వినయులు. వికారాలకు వారి వద్ద చోటు లేదు. ఆభరణాలుగా మారకముందు ఉన్న బంగారం ఆభరణాలుగా మారిన తర్వాత కూడా ఆ బంగారం బంగారంగానే ఉంటుంది. అది తన అస్తిత్వాన్ని త్యజించదు. అనేక రకాల నగలు నశించిపోయే రూపాంతరాలు. వాని నామరూపాలు పోతే మిగిలేది ఏ ఆకార వికారాలు లేని బంగారం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అనేక రకాల నగలు నశించిపోయేవే రూపాంతరాలు. వాని నామరూపాలు పోతే మిగిలేది ఏ ఆకార వికారాలు లేని బంగారమే. హేమాడ్ పంతు ఈ బంగారంలో సంపూర్ణంగా లీనమైపోయి సుగుణాలు గల సాయి చరణకింతకమైన ప్రళయాంతకరం వరకు వసించుగాక. తరువాత బాబా యొక్క 13వ దినం జరిపారు. భక్తరత్నమైన బాలాసాహెబ్ బాటే మరియు గ్రామంలోని బ్రాహ్మణులను సమకూర్చుకొని ఉత్తరక్రియ విధిని ప్రారంభించాడు. బాలాసాహెబ్ సచేల స్నానం చేసి తన చేతి మీదుగా తిలాంజలి, తిలతర్పణం, పిండ ప్రదానం చేశాడు. సపిండకరణం మొదలైన ఉత్తర క్రియలు ఆయా వేళలయందు శాస్త్రోక్తంగా జరిగాయి. న్యాయ ప్రమాణంగా ధర్మబద్ధంగా మాసికాలన్నీ కూడా జరిగాయి. భక్త శ్రేష్ఠులైన ఉపాసని బాబా జోగులతో వెళ్ళి భగీరథి నది పవిత్ర స్థానంలో హోమాలు వేశాడు. బ్రాహ్మణులు భోజనం, అన్న సంతర్పణ, దక్షిణ ప్రదానాలు విధి విధానంగా చేసి మళ్ళీ వచ్చారు. ఇప్పుడు
బాబా ప్రత్యక్షంగా లేకపోయినా, వారితో సంభాషణ లేకపోయినా మసీదును చూడగానే గతించిన ఆనందాలు గుర్తుకు వస్తాయి. బాబా రోజు కూర్చునే పద్ధతిలో వారిని చూచిన ఆనందానుభూతిని పొందడానికి మసీదులో వారు తైలవర్ణ చిత్రపటాన్ని ప్రీతిగా స్థాపించారు. సాయిబాబా శరీరం కనిపించకపోయినా ఈ చిత్రపటాన్ని చూస్తే బాబా యొక్క భక్తులకు వారు మరలా మరలా వచ్చినట్లుగా అనిపిస్తుంది. అందమైన ఈ చిత్రాన్ని శ్యామారావు జయకార్ గీశాడు. మనోహరమైన ఈ పటం బాబాను ఎప్పుడూ స్మరణకు తెస్తుంది. జయకార్ ప్రసిద్ధి చిత్రకారుడే కాదు, గొప్ప బాబా భక్తుడు కూడా. బాబా ఆజ్ఞానుసారం శ్రద్ధగా నడుచుకునేవాడు. ఇతని ద్వారా బాబా పటాలను గీయించి ధ్యానధారణల నిమిత్తము భక్తులు తమ ఇళ్లల్లో స్థాపించుకున్నారు. సత్పురుషులకు మరణం అనేది ఎప్పుడూ లేదు. పూర్వం ఈ విషయం అనేకసార్లు వివరించడం జరిగింది. ఇది మీకు గుర్తు ఉండాలి. మరలా స్పష్టపరచడం అనవసరం. ఇప్పుడు బాబా దేహదారులు కారు, అయినా వారిని స్మరించే వరకు ఇప్పుడు కూడా మునుపటికి వల్లనే శుభాలు కలుగజేస్తారు. బాబా ఎవరికో ఏదో చెప్పారు కానీ వారు శరీరాన్ని విడిచి వెళ్ళిపోయారు కనుక వారు చెప్పింది అనుభవంలోకి రాలేదని అనుకోకండి. బాబా మాట బ్రహ్మలిఖితం. దృఢమైన విశ్వాసంతో నీ అనుభవాన్ని తెలుసుకోండి. వెంటనే అనుభవం కాకపోయినా కొంతకాలానికి తప్పక అనుభవమై తీరుతుంది. జోగ్ పేరు వచ్చేసరికి కథలో మరో ఉపకథ గుర్తుకు వచ్చింది. అతని అపూర్వ కథను వెంటనే సాయి యొక్క ప్రేమతత్వం తెలుస్తుంది. ఇది చిన్న సంభాషణ అయినా గురు భక్తులకు అత్యంత బోధప్రదమైనది. వైరాగ్యాన్ని పొందిన వారు భాగ్యవంతులు, ప్రాపంచిక విషయాల్లో బంధించబడిన వారు అభాగ్యులు. ఒకసారి జోగ్ బాబాను, నా స్థితి ఇంకా ఇదేనా? నా కర్మగతి విచిత్రం. నేను ఎప్పుడూ మంచి స్థితిని పొందుతాను. అనేక సంవత్సరాల నుండి నేను మీకు అనన్య సేవ చేస్తున్నాను కదా, మరి దేవా, ఈ చంచల మనసుకు ఇంకా శాంతి లేదు. ఎందుకు? నేనంతటి దౌర్భాగ్యుణ్ణి. సత్పురుషుల సాంగత్యంలో లభించింది ఇదేనా? సత్సంగం యొక్క ఫలితం ఈ శరీరాన్ని ఎప్పుడు ప్రాప్తిస్తుంది అని ప్రశ్నించాడు. భక్తుని ఆ మొర విని సాయి సమర్థులు పరమ ప్రీతితో జోగుకు ఏమని ప్రత్యుత్తరమిచ్చారో స్వస్థచిత్తులే ఆలకించండి. మీ దుష్కర్మలు నశించి నీ పాపపుణ్యాలు బూడిదైపోయినప్పుడు, నీ భుజానికి జోలి చూచినప్పుడు నీవు భాగ్యశాలివి అంగీకరిస్తావు. నీ ఉపాధి తొలగినప్పుడు, నీవు భగవద్బుద్ధితో మునిగిపోయినప్పుడు, ఆశాపాశ బంధం విడిపోయినప్పుడు నిన్ను నేను భాగ్యవంతుడును తలుస్తాను. విషయ సమూహంలో ఆసక్తిని త్యజించి నేను నీవనే భేదభావం అయుక్తమని తలచి జీవను ఉపస్థితితో అదుపులో ఉంచినప్పుడు నీవు భాగ్యశాలివని నేను అంగీకరిస్తాను. కొంతకాలానికి బాబా వచనం సత్యమైంది. సద్గురు కృప వల్ల బాబా చెప్పిన విధంగానే జోగుకు వైరాగ్యం కలిగింది. అతనికి పుత్ర సంతతి బంధం లేదు. భార్య సద్గతి పొందింది. మరణించడానికి ముందే జోగ్ సన్యాసించాడు. దానితో వైరాగ్యం సహజమే కదా. సాయి వచనం సత్యమై జోగు భాగ్యవంతుడయ్యాడు. చివరకు సన్యాస సంపన్నుడై బ్రహ్మణలో విలీనమయ్యాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సాయిబాబా చెప్పిన విధంగానే అతని స్థితి పరిమమించి సాయి యొక్క వచనం సత్యమైంది. జోగ్ నిజంగా భాగ్యశాలి. భక్తుల శ్రేయస్సు కొరకు తపించిపోయే దీనదయులైనటువంటి సాయి షిరిడీలో త్రికాలాల్లో బోధ మృత్యాన్ని కురిపించేవారు. దానిని వినండి. నా యందు అత్యంత ప్రీతిగల వారిపైన నా దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది. వారికి నేను లేని ప్రపంచం శూన్యం. వారి నోట నా మాటే ఉంటుంది. వారు నిరంతరం నా ధ్యానమే చేస్తారు. జిహ్వతో నా నామాన్నే జపిస్తారు. వస్తున్నా పోతున్నా ఏం చేస్తున్నా నా చరిత్రనే గానం చేస్తారు. ఈ విధంగా చిత్తం నా ఆకారాన్ని పొందినప్పుడు మంచి చెడు కర్మల యందు నిష్కృతి కలుగుతుంది. నా సేవ యందు ఇంతటి ఆదరం ఉన్న చోట నేనెప్పుడూ తిష్ట వేసుకుని అక్కడే ఉంటాను. నాకు అనన్య శరణం చొచ్చి అనావరతం నా స్మరణ చేసేవారికి నేను రుణపడి ఉంటూ వారిని ఉద్ధరించి నా రుణం తీర్చుకుంటాను. ముందుగా నాకు అర్పించక ఏం తినకుండా రసస్వాదన చెయ్యకుండా ఎప్పుడూ నీ నిధి ధ్యాసలో ఉండేవారి ఆధీనంలో నేను ఉంటాను.
ఆకలి దప్పికలు కూడా నేను అయినా నా సమానులు మరెవరూ లేరని తలచినే వారినే నేను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. की जय सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई. रहमो नजर करो मैं अंधा हूँ बंदा
तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई
సాయి బాబా 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 సాయి